బ్రేకింగ్ న్యూస్ విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వెళ్తూ రోడ్డుపై శనక్కాయలు అమ్ముకునే వ్యక్తిని ఢీకొట్టింది. దాంతో శనక్కాయలు అమ్ముకునే కోటేశ్వరరావు స్పాట్ లోనే చనిపోయాడు. కారును మహిళ డ్రైవ్ చేసిందని స్థానికులు చెప్తున్నారు. ఘటనా స్థలానికి అజిత్ సింగ్ నగర్ పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, అసలు ఏం జరిగింది? ఒక మహిళ కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నట్లుగా చెప్తున్నారు. ఎవరు ఆ మహిళ? ఎలా జరిగింది? అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఆదిత్య నగర్కి చెందిన ఒక మహిళ కారులో డ్రైవ్ చేసుకుంటూ సితారా బ్రెజా కార్ ఏదైతే ఉందో 4979 కార్ కి సంబంధించి ఆవిడ డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీద అతి వేగంతో కూడా ఆవిడ డ్రైవ్ చేస్తున్నట్టుగా మనకు అర్థం అవుతా ఉంది. అలా డ్రైవ్ చేసుకుంటూ శనక్కాయలు అమ్ముకునే అతను కోటేశ్వరరావు అతని మీద అయితే స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి అతని ఢీ కొట్టడం వల్ల అయితే కనుక అక్కడికక్కడే స్పాట్ లో అయితే కోటేశ్వరరావు మరణించిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఆ కారు వేగంతో వచ్చే సమయంలో కూడా పలువురు పక్కన నుంచి కూడా అరుస్తూ ఉన్న నేపథ్యంలో కూడా ఆవిడ ఎక్కడ పట్టించుకోకుండా కూడా స్పీడ్ గా వచ్చినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అక్కడ పోలీసులు కూడా అజిత్ సింగ్ నగర్ పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకుని దీని మీద కేసు కట్టి కూడా ఆ కారుని సీజ్ చేసి ఇప్పటికే ఆవిడని అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆ కారుకి సంబంధించి కూడా ఎలాంటి లైసెన్స్ ఎప్పటి నుంచి ఉంది, ఆవిడకి అసలు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయని అన్ని కూడా సేకరిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా కోటేశ్వరరావు ఎవరైతే ఉన్నారో అతను శనక్కాయల బండితో ఎప్పుడు కూడా అక్కడే ఆ రోడ్డు పక్కనే పెట్టుకుని అమ్ముతూ ఉంటారు ఆయన. అయితే ఆ వేగంగా వచ్చే కారుని ఆయన గమనించలేకపోయిన నేపథ్యంలో అయితే కనుక అంటే స్పీడ్ గా వచ్చే సమయంలో అతను కొంచెం పక్కకి వెళ్ళినప్పటికీ కూడా కారు వేగంగా వచ్చిన నేపథ్యంలో అయితే కనుక కారు ఢీకొట్టి వెంటనే అక్కడే స్పాట్ లో అయితే కనుక చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇప్పటికీ దీని మీద దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటువైపు కోటేశ్వరరావు ఫ్యామిలీకి కూడా ఇన్ఫార్మ్ చేసి అక్కడ ఏం జరిగింది ఏంటి అసలు మొత్తం మీద అయితే కనుక వివరిస్తూ ఉన్నారు. ఇటు కారు ఓనర్ అయిన ఆవిడని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు అర్థం అవుతా ఉంది. అదుపులోకి తీసుకున్నట్టు మరిన్ని వివరాలను అయితే బయటపెట్టే అవకాశం అయితే కనపడుతూ ఉంది. Right. Thanks for the update, Sahitya.